स्वच्छ भारत की, स्वच्छ भारत की। బ్యాన్ రాదు, బ్యాన్ ముందుకెళ్ళండి. మంచిది మళ్ళా మొత్తం జరుగు జరుగు కవర్ మాను కవర్ తీసుకోండి కొంచెం వెళ్తారా స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు మరియు దేశాన్ని పరిశుభ్రంగా ఉండేలా దేశానికి సేవ చేయడం కొరకు మనమందరం సమయం కేటాయించడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తానని, పరిసరం అపరిశుభ్రం చేయనీయను అని స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, నా పట్టణం, నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తానని, అంతేకాకుండా నా ఇంటిలో వెలువడిన చెత్తను రాజు గారు ఎంతమంది మొత్తం మీరు ఇల్లు లేవు వాళ్ళకి నల్ల బిల్లు, కరెంటు బిల్లు అన్ని కట్టుడే. ఇష్టం కరెంటు బిల్లు అన్నదా, బోర్ బిల్లు అప్పుడే కట్టాలి. 200 లీటర్లు లోపల కాసుకుంటే ఫ్రీ. అమ్మ 200 లోపల కాసుకున్నాక రాకపోతే నాకు 200 దాడితే పెళ్లి కట్టాలి. అందరికీ బండ్లను వార్నింగ్ చెత్త వారం ఇచ్చి పెట్టుకోవాలి. కొత్త మారేసి సామధాన పేద దండ ఏదో బండ్లు ఉంటాయో చెప్పాలి. అదే తప్పు చేస్తలేవు. చెత్త వాళ్ళు ట్రైన్ వారికి అన్ని మున్సిపల్ గ్రామాల లోపల ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం పేరు మీద ప్రజలకు అవగాహన కలగడానికి, ప్రజలందరూ భాగస్వాములు అయితే తప్ప ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు పిలుపులు ఇచ్చినా ప్రజల భాగస్వామ్యంలోని ఆ కార్యక్రమాలు విజయవంతం కావు. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సుడా చైర్మన్ గారు, అదేవిధంగా రాజేంద్రరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలుగా వివిధ వ్యవహారాల్లో కొంతమంది ఉద్యోగం కొరకు, కొంతమంది ఉద్యోగం చేసేవాళ్లు, పాత్రికేయులు, పోలీసు, పారిశుద్ధ సిబ్బంది అందరూ కూడా కలిసి అలా సమిష్టిగా సమూహంగా కలుసుకొని ఈ డ్యాం రేపొద్దున బతుకమ్మ ఉత్సవాలు అయితే అంత పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో కమిషనర్ గారి ఎంపిక మేరకు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక్కరోజు కొరకు పరిమితమే, ఒక గుంట కొరకు పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు. నిన్న ఒక రోజు హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక తల్లి ఒక బాబు వచ్చి మామూలుగా 5వ తరగతి చదువుతున్న పిల్లవాడు ప్రతి వారం
2 గంటలు ఆదివారం రోజు హైదరాబాద్ లో లేక్స్ క్లీనింగ్ కొరకు తను వెళ్లి 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాడు. ఇదొక హ్యాపీగా, ఇదొక అలవాటుగా మన జీవితంలో ఇదొక భాగంగా స్వచ్ఛత అనేది చేసుకుంటే తప్ప రాబోయే కాలం లోపల మనం తరాలు మరి బాగుండేటువంటి పరిస్థితి లేదు. ఇది పారిశుద్ధ్యాన్ని కాపాడుకుంటూ కాలుష్య నివారణ చేస్తూ మనం పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. ఇక్కడ మనం తిన్న చెత్త ఎక్కడ కూడా ఎక్కడిదక్కడ రోడ్ల మీద వేసేటువంటి విధంగా ఉన్నట్టయితే సమాజంలో సామ దాన భేద దండ ముందుగా కన్విన్స్ చేస్తూ అందరికీ అవగాహన తెలిసినప్పటికీ కూడా మనం ఏ కవర్ ఐస్ క్రీమ్ తింటారు, బండ్లు పోతుంటే రోడ్డు మీద వారేసిపోతూ ఉంటారు. అట్లా కాకుండా దానికి ఒక డస్ట్బిన్, ఒక వ్యవస్థ, తడి పొడి చెత్త అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తే ముందు అందరికీ కూడా అవగాహన కలగడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ దాని తర్వాత పెనాల్టీ ప్రకారంగా కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కంపల్సరీ మ్యాండేటరీ మన పర్యావరణాన్ని కాపాడుకొని, పారిశుద్ధ్యాన్ని కాపాడుకొని, కాలుష్య నివారణను కాపాడుకొని ఉంటేనే భవిష్యత్ తరాలకు మనం ఏదైనా ఇచ్చినట్టు తప్ప ఇప్పటికే చూస్తూ ఉన్నాం ఢిల్లీ లాంటి మహానగరాలు మాస్కులు పెట్టుకోకుండా, ఆక్సిజన్ లేకుండా, ఆక్సిజన్ క్లీనర్ ఇంట్లో లేకుండా ఉండేటువంటి పరిస్థితులు దేశ రాజధానిలో. తెలంగాణలో మనం ఇప్పటికే అటువంటి నియంత్రించడానికి ప్లాంటేషన్ చేస్తా ఉన్నాం. ఈవీ పాలసీ తీసుకొచ్చిన వెహికల్స్ పొల్యూషన్ రాకుండా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నా అన్నిట్లల్లా ఆ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. కాబట్టి ఈ రోజు ఇక్కడ మున్సిపల్ కరీంనగర్ అధికారులు, జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మనందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకొని జీవితంలో మనం కూడా ఈ యొక్క పారిశుద్ధ స్వచ్ఛ కార్యక్రమం లోపల భాగస్వామ్యం కావాలి. ఇది రాజకీయాలకు సంబంధం కాదు, జీవితంలో ఇది కూడా ఒక అంతర్భాగం అనేటువంటి విధంగా మారాలని సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ తప్పకుండా ఆకాంక్ష ప్రకారంగా కరీంనగర్ అందరం కూడా కలిసి సుందరంగా మంచి ఒక నగరంగా, ఎందుకంటే పక్కనే మనకు ఒక టూరిజం హబ్ అయిన ఎల్ఎండి డ్యామ్ ఉంది, అటు పక్కనే ఎలగందల్ కిలా ఉంది. ఈ సంబంధించినటువంటి అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ అందరూ కూడా ప్రజలు భాగస్వామ్యంగా శుచి శుభ్రతకు సంబంధించిన విషయంలో మీ అందరి భాగస్వామ్యాన్ని ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన కోరుతూ తప్పకుండా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వర్షం చినుకులు పడుతున్నా కొంత ఉత్సాహం, బాధ్యత ఉంటేనే ఇక్కడికి వచ్చినారు. టౌన్ లో 2-3 లక్షల మంది బతుకుతారు, కానీ అందరం కూడా భాగస్వాములు కాలేరు. ఇలా భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్లకు తప్పకుండా సమాజ సేవ పట్ల కొద్ది అవగాహన ఉన్నట్టే అని నేను భావిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడనే వాళ్ళ పరిసరాల ప్రాంతాల్లో క్లీన్ చేసుకునే విధంగా వాళ్ళ లొకాలిటీలో, వాళ్ళ కాలనీల్లో వాళ్ళ కమిటీలుగా ఏర్పాటు, పారిశుద్ధ కమిటీలను ఏర్పాటు చేసి అంతా కూడా ఆ ఏరియా బాధ్యతను తీసుకునే విధంగా చర్యలు జరగాలి. వాళ్ళే స్వచ్ఛందంగా కాలనీస్ ఈ పారిశుద్ధ కమిటీలుగా ఏర్పడాలని కూడా కోరుతూ అందరూ నమస్కారం చెప్తూ